హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగానికి కూడొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈరోజున ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు దైవజనులు శ్రీనివాస్ గారు, వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు, మరి ప్రత్యేకంగా దైవజనులు ఎమ్మాన్యుయల్ గారికి, ఈనాటి సభాధ్యక్షుల వారు, అలాగే వారి ప్రేమతో ఆహ్వానించిన వారిని బట్టి వేదిక మీద ఉన్నటువంటి టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఆరాధించినటువంటి దైవజనులు కరుణ్ కుమార్ గారు, స్టీవెన్ గారు, సోదరులు డేవిడ్ రాజ్ గారు, సహచర దైవజనులందరిని బట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయం ఇంతవరకు చక్కని గ్రీటింగ్స్ దైవ సేవకులు తెలియజేశారు. ఎండ కూడా చాలా ఎక్కువ బయట ఉంది పిల్లారా. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఆదరణకరమైన మాటలు ఉదయకాలం మంది మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మన మూలవాక్యమైన రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయంలో వచనం 7, 8 మరియు 9లో రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుని విడవబడిన కుటుంబం ఆదరణ కొరకు, అలాగనే ఈ ప్రార్థన కూడిక ద్వారా ఈ ప్రాంతానికి గొప్ప ఓదార్పు కొరకు మనందరం కూడా ముందుకు వెళదాం. రోమాపత్రిక 14 వచనం 7లో రాయబడింది, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా. వచనం 9 అంటాడు, తాను మృతులకును సజీవులకును, మన దేవుడు మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికి ఇందు నిమిత్తమే కదా, ఇందుకోసమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు ప్రభుల వారు కూడా చనిపోయి మరలా బ్రతికించబడ్డాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు పిల్లారా, ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనలో ఎవడు కూడా తన కోసమే బ్రతకడని, ఎవడు తన కోసమే చనిపోడు అని అక్కడ రాస్తూ, మనం బ్రతికిన ప్రభువు కోసం బ్రతుకుతున్నాం, చనిపోయిన ప్రభు కోసం చనిపోతున్నాం. కాబట్టి మనమందరము కూడా బ్రతికిన చనిపోయిన ప్రభువు వారమై ఉన్నాము అనే ఒక మంచి వాక్యం రాయబడింది. హల్లెలూయా. మనం బ్రతికిన, మనము చనిపోయిన, మన ఉనికి ఎలా ఉన్నా, ఏది ఏమైనా, మన జీవితాల్లో కష్టాలే రాని, సౌఖ్యాలే కలగని, మన జీవితాల్లో మేలనుభవించని, కీడే మనకు దాపరించని, ఏది ఏమైనా మనందరము కూడా ప్రభువు వారమై ఉన్నామని వాక్యం మాట్లాడుతుంది. అంతే కదా రాయబడ్డ మాట ఏంటంటే, ఇందుకోసమే కదా క్రీస్తు కూడా చనిపోయాడు. దేని ప్రజలారా, మరణం అన్నది చాలా దుఃఖకరమైన సంఘటన మానవ జీవితంలో. ఎంత దుఃఖకరం అంటే, ఇది తీరని ఎడబాటు. అది మరణమే మానవ జీవితానికి ముగింపు కాదు, అది ఆరంభం అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరి ప్రియ సోదరి షారోన్ గారు ఆకస్మిక మరణం, అనుకోని మరణం, హఠాత్ మరణం, మరి భయంకరమైన ఈ దుర్మరణం, ఈ వార్త కుటుంబాన్ని, బిడ్డలను, మరి స్నేహితులు, బంధువుల్ని కలిచివేసింది. ఇది తీరని గాయం. అయినప్పుడు కూడా మనము బ్రతికిన, మనము చనిపోయిన, మనము దేవుని సంబంధులమై ఉన్నాం. ఈ లోకములో మనం ఏమవుతూ ఉన్నా సరే, మన బ్రతుకు జీవితం ద్వారా ప్రభుకు మహిమ రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే క్రీస్తు కూడా చనిపోయాడు. పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవాలి. ఏదో ఒక రోజున లోకం విడిచిపెట్టలేక తప్పదు. అది ఈ రోజు రేపో వారి యొక్క పరిస్థితులు బట్టి వారు వెళ్ళిపోక తప్పదు. కానీ ఆ వెళ్ళిపోయే ముందే 2 మరణాలు ఉన్నాయి. ఒకటి పాపంతో మరణించడం, 2 పాపాలు క్షమించబడి మరణించడం. మరి సహోదరి షారోను తన పాపాల లోకంలో క్షమించబడి, యేసు రక్తములో కడగబడి, యేసుని దేవునికి అంగీకరించి మరణించింది. కాబట్టి ఆమె జీవితానికి నిత్య జీవం దాచబడింది. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కొన్ని విషయాలే, ఒక 30 నిమిషాలు ముగిస్తాను నేను. ఆదరణకరమైన మాటలు. ఈ ఆదరణ కూడికలో మనం బ్రతికినను, మనము చనిపోయినను, మనందరము ఏమైనను మనం ప్రభువు వారమై ఉన్నాము. ఆమేన్, ఆమేన్. మనందరం ప్రభువు వారమై ఉన్నాము. మనం ప్రభువుతోనే ఉండాలి. అది చావైనా రేవైనా, అది మరణమైనా జీవమైనా, ఏది ఏమైనా మనందరము కూడా
ప్రభువారమై ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు కూడా మన కొరకు చనిపోయాడు. మనము సేవించే దేవుడు మృత్యువులోనికి వెళ్ళకుండా, మరణపు లోతులోనికి వెళ్ళకుండా, ఈ గాయపు దెబ్బ తెలియని వాడు కాదు. యేసు కూడా క్రూరమైన చావు చనిపోయాడు, నికృష్టమైన మరణాన్ని అనుభవించాడు. ఏ వ్యక్తి కూడా ఈ భూలోకంలో మరణించినటువంటి భయంకర అనుభవాన్ని యేసు మోసుకొని అనుభవించినాడు. కాబట్టే మనందరినీ ఉదయకాల మందు ఆదరించే దేవుడుగా ఆయన మన కొరకు వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదరణ కోడికలో షారోన్ గారి ఆదరణ కోడికలు ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే చూడండి ఒకసారి. కొరింథీ రెండవ పత్రికలో 5వ అధ్యాయములో, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయములో వచనం 1 అండి, 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. హల్లెలూయా. భూమి మీద మన నివాసం శిథిలమైపోతుంది. అది కట్టడ గాని, ఈ దేహమే గాని, ఈ శరీరమే గాని, ఈ జీవితమే గాని, మనకున్న ప్రతి పరిస్థితులే గాని, పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ భూమిలో విడిచి వెళ్ళక తప్పదు. ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా గుడారం శిథిలమైపోతుంది, పడిపోతుందని వాక్యం మాట్లాడుతుంది. అయితే మనకు పరలోకములో నిత్య స్వాస్థ్యం ఉంది అని వాక్యం మరలా మాట్లాడుతుంది. ఈరోజున షారోన్ గారు తన జీవిత యాత్ర ముగించి ఆమె ప్రభు చెంతకు చేరుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆమె జీవిత యాత్రను తనువును చాలించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. భూమి మీద గుడారం శిథిలమైపోయింది, కూలిపోయింది, కానీ ఆమె నిత్య స్థావరానికి కొనపబడింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ పరిస్థితుల్లో మనం భూమి మీద మరణానుభవాలు గుండా వెళ్తున్నప్పుడు, దుఃఖానుభవం గుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలని చూడండి. అక్కడ రాయబడింది అదే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో వచనం 7 అండి, వచనం 7. కాబట్టి ఈ దేహములో నివసించే కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎల్లప్పుడు మనం ధైర్యము కలిగిన వారిగా బ్రతకాలి. హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. ఈ ఆదరణ కూడికలో షారోన్ గారి కుటుంబానికి, భర్త బిడ్డలకు, శ్రీనివాస్ గారి కుటుంబానికి, తల్లికి, బంధువులు ప్రవేశిస్తున్న వాగ్దానం ఏంటంటే మీరందరూ ఎల్లప్పుడూ ధైర్యంగా జీవించాలి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆమె లేదని, ఈ పరిస్థితులు ఎందుకు దాపురించినాయని, ఇలాగున చిన్న వయసులోనే మమ్మల్ని విడిచిపోయిందని దుఃఖపడి బాధపడి మీరు ఏమాత్రం కూడా కృంగిపోకుండా మీరందరూ ఎల్లప్పుడూ ధైర్యం గలవారిగా జీవించాలి. ఎల్లప్పుడూ మీరు ధైర్యవంతులుగా బ్రతకాలి. దేవుని ధైర్యాన్ని మీ గుండెలో ఉంచుకోవాలి. దేవుడున్న నమ్మకాన్ని మీ మనసులో పెట్టుకోవాలి. తప్పకుండా దేవుడు గాయములను మానిపే దేవుడిగా ఉండబోతున్నాడు. తప్పకుండా దేవుడు ఈ పరిస్థితులు మార్పు చేయవాడుగా ఉండబోతున్నాడు. అక్కడ రాయబడింది మనందరమును ఎల్లప్పుడూ ధైర్యముగా ఉండాలి అని చెబుతూ వచనం 9లో అంటాడు. వచనం 9లో అంటాడు, 5:9లో. కాబట్టి దేహమందున్న ఆయనకి ఇష్టలేమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేహమందుండినను, దేహమును విడిచిపెట్టినను, మనము లోకములో బ్రతికినను, లోకములో తనువు చాలించినను, మనందరము కూడా ధైర్యముగా బ్రతకాలి. ఆయనకు ఇష్టలుగా జీవించాలి. ఈ రోజున షారోన్ గారి కుటుంబం, అలాగే శ్రీనివాస్ పాల్ గారి కుటుంబం ఎలా జీవించాలి అంటే వాక్యం మాట్లాడుతుంది. ఈ శరీరం అనే దేవాలయం, శరీరం అనే ఈ గుడారం, ఈ తాత్కాలికమైనటువంటి ఈ యొక్క స్థావరం కూలిపోయినా, చదిరిపోయినా, లేకపోతే మన యాత్ర ముగించి తనువు చాలించిన మీ విడవబడిన కుటుంబాలు మాత్రం ధైర్యముగా జీవించాలి, ధైర్యముగా బ్రతకాలి. అంతేకాదు ఆయనకు ఇష్టలుగా, ఆయనకు దగ్గరగా జీవించేవారుగా మార్చబడాలి. ఈ మరణమును బట్టి, ఈ కారణమును బట్టి ఎట్టి పరిస్థితుల్లోన ఈ కుటుంబం ఆత్మీయంగా వెనకంజ వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబం ఒక అడుగు కూడా వెనక్కి జారబడకుండా స్థిరంగా నిలబడేవారు కావాలి. ప్రభువుకు ఇష్టలుగా జీవించాలి. దేహముతో ఉన్న, దేహమును విడిచి వెళ్ళిన, అనుకూల పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్న, ప్రతికూల పరిస్థితులు దాపురించిన,
మన గుండె గాయమైనా, మన హృదయం మొక్క అయినా, ఏది ఏమైనా, మనము బ్రతికినను మనము చనిపోయినను మనందరము కూడా ప్రభువు వారమై ఉండాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనందరము కూడా ధైర్యముగా జీవిద్దాం. చెబుతున్న నేను, వింటున్న మనం ఈ మాటలు చెప్పి వెళ్ళిపోతాం, కానీ నిజంగా కుటుంబానికి ఓదార్పే కావాలి, ఆదరణే కావాలి. ఈ మాటలు ఒకవేళ వారిని ధైర్యపరచబడలేకపోవచ్చును, కానీ నిజంగా దేవుడు వారిని దర్శిస్తే ఈ రోజున ఈ కూడిక ద్వారా, ఈ సందేశము ద్వారా, ఈ పాటలు, ఆరాధన, గ్రీటింగ్స్ ద్వారా తప్పకుండా దేవుడు వారి గుండెల్లో ధైర్యాన్ని నూరిపోయాలి. పిరికితనం పోవాలి, అధైర్యం పోవాలి, కుంగుబాటు పోవాలి. ఇక నుండి ఈ యొక్క కూడిక ద్వారా కుటుంబం మొత్తం మరొక్కసారి ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని నూరు పోసుకొని ముందుకు సాగాలి. ప్రభువుకి ఇష్టలుగా జీవించాలి. ఇక ప్రభువుని ఏమాత్రం మన మనసులో సనుక్కోవద్దు. ఈ పరిస్థితి కలా కలిగిందని ఆ పరమ కొమ్మని మనం ప్రశ్నించొద్దు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కలగాలి అంటే ఒకటవదిగా ఈ కుటుంబానికి ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలి. ఆమేన్. ఆఖరులు అందరం కలిసి మనం ప్రార్థన చెబుతున్నాం. ఈ కుటుంబానికి గొప్ప ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే ముందుకు సాగలేం. ధైర్యం లేకపోతే ఓడిపోతాం. మన గుండె బలహీనం కాకూడదు. నీవు ఆమె లేదని, ఒకవేళ ఆమెను కోల్పోయామని కుటుంబ సభ్యులంగా నీరసిల్లిపోతూ ఉంటే మీ వెనుకున్న వారు కూడా బలహీనపరచబడతారు. నీ తరమంతా బాగుండాలంటే మరలా నీవు లేవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కాబట్టి యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యమును వహించి ఈ పని జరిగించని ప్రభు వాగ్దానం ఇచ్చి యెహోషువను పురుకొల్పాడు. ఈ ఉదయకాల బంధు షారోను యొక్క భర్త గారే గాని, షారోను తమ్ముళ్ళు గాని, కుటుంబ సభ్యులు గాని, షారోను అమ్మ గాని, నెలవరులు గాని, ఎవరు గాని మీరు అధైర్యపడొద్దు అని, మీరు దిగులు చెందొద్దు అని, కలతలో ఉండిపోవద్దని మరొక్కసారి మీరు ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభువు కొరకు ఇష్టలుగా జీవించగలిగితే దేవుడే ఈ గాయాన్ని తొందరలో మాన్పబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఒకవేళ లేదు, ఇది తీరని లోటే, కానీ ఇద్దరు బిడ్డలు ఆమె ప్రతిబింబాలుగా మన మధ్యన ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ప్రతిరూపాలుగా మన మధ్యన కనబడుతున్నారు. కాబట్టి శరీరమైనటువంటి ఈ గుడారం కూలిపోయినా మనందరము కూడా దేహముతో ఉన్నా లేకపోయినా ప్రభుకి ఇష్టలుగా జీవించి ధైర్యంగా ఉందాం. ఆనాడు అమాలేకీయులు వచ్చి సిక్లగ పట్టణాన్ని తగలబెట్టి కాల్చేసినప్పుడు, దావీదు భార్యలని, కొడుకులని, దాసీలను పట్టుకొని పోయినప్పుడు, అందరూ రాళ్ళు రువ్వి చంపుదామనుకుంటున్నప్పుడు దావీదు ఒంటరివాడైపోయాడు. దావీదు ఏకాక అయిపోయాడు. సిక్లగ నగరం అంతా తగలబెట్టబడి శ్మశాన వాటికలా మారిపోయింది. భార్యలు లేరు, బిడ్డలు లేరు, పనివారు లేరు, ఆడవాళ్ళందరినీ, కొడుకుల్ని, కూతుర్ని ఎత్తుకుని పోయారు అమాలేకీయులు. అలాంటప్పుడు సొంత ప్రజలు మగాళ్ళే రాళ్ళు రువి, నువ్వేమి నాయకుడివి, నువ్వేం బోధకుడివి, నువ్వేమి రాజువి, మమ్మల్ని కాపాడక, మా భార్యలు కాపాడక, నేను నమ్ముకుంటే ఇలా జరుగుద్దని అందరూ ఏకమే రాళ్ళు రువి చంపాలనుకుంటే దావీదు, బైబిల్ రాయబడింది, యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజున శ్రీనివాస్ పాల్ గారి కుటుంబం కానీ, షారోన్ భర్త గారి కుటుంబం కానీ యెహోవాను బట్టి మీరు ధైర్యవంతులు కావాలి. యెహోవాను బట్టే మరలా మీరు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఒకటవదిగా ధైర్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం ధైర్యపరచబడి దేవునికి ఇష్టలుగా మారాలి. అలా మనం ముందుకెళ్దాం. రెండవదిగా హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 9:27 అండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో వచనం 27. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని, మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలి అని నియమించబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. చెబుతామండి, హల్లెలూయా చెబుతామండి. హల్లెలూయా. అదే చెప్పాలి, హల్లెలూయా. వెనుక హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంఘమా, మొట్టమొదటిగా ఈ ఆదరణ కూడికలో షారోను కుటుంబానికి ధైర్యము కావాలి, ధైర్యము వారు పొందుకోవాలి. రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది, ప్రతి మనుష్యుడు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి, అందరూ కూడా మరణించాలి అని వాక్యం మాట్లాడుతుంది. మరణించిన తరువాత తీర్పు దాచబడింది అని వాక్యంలో రాయబడింది. ప్రతి మనుష్యుడు కూడా మరణ శాసనం గుండా వెళ్ళి తీరాల్సిందే. ప్రతి మానవుడు కూడా మరణానుభవాన్ని పొంది తీరాల్సిందే. మరణాన్ని చూడకుండా మరణం తప్పించుకుని వెళ్ళిపోదామంటే ఎవరికి కుదరదని వాక్యం మాట్లాడుతుంది. మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు అని దేవుని వాక్యములో భక్తుడు సవాలు చేశాడు. ఈరోజు ఎంత పెద్దోళ్ళు, గొప్పలు మనం చూస్తున్నామండి.
మైకేల్ జాక్సన్ ఉన్నాడు. ఎన్నో ఏళ్ళు బతకాలనుకున్నాడు, 1000 ఏళ్ళు ఉండాలనుకున్నాడు, యవ్వనంగా ఉండాలనుకున్నాడు. అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ మధ్యన గుజరాత్లో మన ఎయిర్ ఇండియా విమానం వెళుతుండగా టేకవైన 5 నిమిషాల్లోనే ఇళ్ళ మధ్యన కూలిపోతే ఫ్లైట్లో అందరూ చనిపోయారు. అంతేకాదు, ఆ ఫ్లైట్ ఎక్కడైతే దిగిపోయిందో ఆ క్యాంటీన్లో ట్రైనీ డాక్టర్స్ ఉన్నారు, ఎవరిని బిడ్డలు భోజనం చేసి లంచ్ చేసి అప్పుడే వారు వెళ్తున్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. గుజరాత్ అహ్మదాబాద్లో ఆ మధ్యన మన జరిగిన సంఘటన. నిన్న రాత్రి శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లో బస్సు లోయలో పడిపోయి 28 మంది చచ్చిపోయారు. నిన్న కాక మొన్న ఇరాక్లో యుద్ధం అవుతుంది, చిన్న బిడ్డలు నిరాశ్రులు అయిపోతున్నారు. ఉక్రెయిన్లో యుద్ధం జరిగింది, వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరణం అన్నది మనిషికి తప్పకుండా సంక్రమిస్తుంది. మరణాన్ని తప్పించుకుంటే ఎవరి వశము కాదు. కానీ అది ఎలా వచ్చినా, ఏ రీతిగా దాడి చేసినా, ఏ రీతిగా మనిషిని మరణం మృంగేసినా దేవుని కొరకు మనందరం జీవించే వారం కావాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ధైర్యం తెచ్చుకోవాలి. 2, మరణం మనిషిని ప్రశ్నిస్తే, మరణం మనిషిని ఆవరిస్తే, అకస్మాత్తుగా కానీ, అనుకోకుండా కానీ, హఠాత్తుగా కానీ మరణము మనిషిని మృంగేసినప్పుడు ఆ మరణపు అవస్థలో కూడా మనందరము కూడా దైవ సంకల్పానికి విధేయులం కావాలి, లోబడి వారము కావాలి. 1, ఈ కుటుంబం ధైర్యపరచబడాలి. 2, ఈ కుటుంబం ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు వినయ మనస్కులు కావాలి. ఇది దేవుని సంకల్పంలో భాగమే అని చెప్పక తప్పదు. అదేంటండి, చిన్న వయసే కదా, చాలా మంచి అమ్మాయి, మంచిగా ఉండే కుటుంబం, చాలా ప్రభు కొరకు యథార్థంగా ఉండేవారు. కానీ ఎందుకు జరిగింది అనడానికి నీకు నాకు అధికారం లేదు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెడతారు, చాలా చనిపోతున్నారు. ప్రతి నిమిషం రోజుకి దాదాపుగా 650 మంది చనిపోతున్నారని చరిత్రకారులు చెప్పారు. స్టాటిస్టిక్స్లో ప్రపంచంలో ఒక నిమిషానికి 650 మంది చనిపోతున్నారు. 650 మంది చనిపోతున్నారు ఈ లోకంలో, ప్రపంచంలో ఒక నిమిషంలోన. అంత మరణం ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ రోజుల్లో నిజంగా మరి షారోను మనం కోల్పోయిన ఆమె భర్తను, ఆమె కొడుకును, ఆమె కూతుర్ని ప్రభు సజంగా నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దుర్భర పరిస్థితుల్లో ఆ కుటుంబమును దేవుడు దర్శించాడు, తన హస్తాన్ని చాపాడు. 2వదిగా మరణం అందరికీ వస్తుంది అని దేవోక్తి చెబుతుంది. ఆ వస్తున్న మరణాన్ని మనం విమర్శించకుండా, ఆ వచ్చిన మరణాన్ని మనం ఏమాత్రం దేవుణ్ణి సనుక్కోకుండా, ఆ పరిస్థితుల్లో కూడా మనందరం కూడా వినయ మనస్కులమై లోబడే వారం కావాలి. ఇక్కడ అసలు మొట్టమొదటి మరణం ఆది కాండంలో వచ్చింది. ప్రథమ మరణం ఎవరికంటే హేబేలు కలిగింది. మొట్టమొదటిగా చనిపోయిన వారు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో హేబేలు. ఈ మరణం అన్న మాట అక్కడే లిఖించబడింది. చావు అనే మాట కనబడుతుంది. ఆది కాండంలో హేబేలు మరణించినప్పుడు ఆయన హాయిగా నిద్రలోనో, గుండెపోటుతోనో, లేకపోతే జబ్బులతోనో, లేకపోతే ఏదో ఒంట్లో బాగోలేకో జీవితం ముగించలేదు. ఆయన చంపబడ్డాడు, హత్య గావించబడ్డాడు, ఆకస్మికంగా చనిపోయాడు, అర్ధాంతరంగా లోకయాత్ర ముగించాడు. యవ్వన కాలంలో ఉంటూ ఉండగా, భక్తిని చేస్తూ ఉండగా, అర్పిస్తూ ఉండగా, దేవుని సంకల్పం నిలిచి ఉంటుండగానే అనుకోకుండానే హేబేలు జీవితం ముగించబడింది. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ప్రజలారా, హేబేలు చంపబడ్డాడు. మొదటి మరణం లిఖించబడింది. మరణం అందరికీ వస్తుంది. అది భక్తిగా ఉన్నవారికే కానీ, భక్తి లేని దేశ దమ్మర్లకే కానీ ఎవరికైనా మరణం తథ్యం. అయితే భక్తులైతే, దేవుని సేవలో రాణించిన వారైతే కేవలం మామూలు చావులు చనిపోలేదండి. మనం తోమా గారిని తీసుకోండి, బల్లెముతో పొడవబడ్డాడు. పౌలు గారిని తీసుకోండి, శిరచ్ఛేదనం చేయబడింది. యాకోబుని తీసుకోండి, హేరోదు యాకోబు తల నరికాడు. బైబిల్లో బాప్తిస్మ యోహాను తీసుకోండి, ఆయన తల నరికి పల్లెంలో పెట్టారు. యేసుని తీసుకోండి, క్రూరంగా, నికృష్టంగా తెల్లవారి 6 గంటలకు తీర్పును తీర్చి 9 గంటలకు సిలువ నెక్కించి 3 గంటల వరకు ఆయనను ఉంచి ఆయనకు చేదును పెట్టి ప్రక్కలో పొడిచి ఆయన క్రూరంగా చంపారు. భక్తులందరూ కూడా నికృష్టమైన, కఠినమైన, అనుభవించకూడని మరణాలు గుండా వెళ్ళారు. అందుకే వారు మనకు మాదిరిగా మార్చబడ్డారు. ఆమేన్, ఆమేన్.
ప్రవీణ్ పగడాల ద్వారా వచ్చిన ఉద్యమం ఎంత గొప్పది ప్రియులారా. తెలుగు రాష్ట్రాలలో, భారతదేశ చరిత్రలో ఒక తెలుగువాడు మరణం ఎంత ప్రభావితం చేసిందంటే 44 ఏళ్ళలే చనిపోయాడు. చాలా సేవ చేయగలడు, డిబేట్స్ చేయగలడు, ఆర్గ్యుమెంట్స్ చేయగలడు, లా తెలుసు, బైబిల్ గ్రంథం తెలుసు, భాషలొచ్చు, ఇంత ప్రవీణుడు ఉంటే ఇంకా సేవ జరుగుద్ది అని మనం అనుకుంటాం. కానీ అతన్ని మరణము ద్వారా నిద్రనవసరం సంఘాన్ని దేవుడు మేల్కొల్పి ఒక్కసారి తట్టి లేపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి షారోను మరణం ఒకవేళ బాధ కలిగించవచ్చు, కానీ తప్పకుండా ఎంతో మంది జీవితాలలో మరొక మేల్కొల్పుని పుట్టించబోతుంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. దైవ సంకల్పం మనం కాదు అని చెప్పొద్దు. హేబేలు చనిపోయాడు, పేతురు చంపబడ్డాడు. పేతురు తల కిందకు కాళ్ళ మీదకి పెట్టి సిలువేసి చంపారు. యాకోబు తల నరికేశారు. యోహాను పత్రాదీపంలో మండే నూనెలో పడేశారు. భక్తులందరూ బాధలు పడ్డారు. విలియం టిండేలని కట్టేసి తారు పూసి నడి రోడ్లో కాల్చి తగలబెట్టారు. ఇన్ని బాధలు భక్తులు క్రూరమైన మరణాలు అనుభవించారు. అయితే ఈ కళ్ళ ముందు జరిగిన ఈ సంఘటన మనం చూసి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఆ బిడ్డకు అలాగయ్యింది, దేవుడు కాపాడలేదా, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కదా, వాళ్ళ తమ్ముడు సేవకుడు కదా, వాళ్ళ అమ్మగారు మంచి విశ్వాసి, ఈ బిడ్డ మంచి ఆవిడ కదని ఎట్టి పరిస్థితుల్లో ఇక నుండి సనగొద్దు, విమర్శించొద్దు. ఈ మరణం ప్రభు సంకల్పంలో భాగమని మనందరం కూడా తల వంచి వినయముతో ఉంటే అద్భుతాలను చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ధైర్యము కావాలి. 2, ఇలాంటి పరిస్థితుల్లో మరణం అందరికీ వస్తుంది అని విడబడిన కుటుంబం అన్న సంకల్పానికి తల వంచి దీనులు కావాలి, వినయ మనస్కులు కావాలి. బిడ్డరా, అహరోను బిడ్డలు అన్యాగ్ని వేశారు అర్పణ అర్పించినప్పుడు. టైం లేదండి, నేను ముగిస్తాను 10 నిమిషాలు, పావు గంటలు. అన్యాగ్ని వేసినప్పుడు, ధూపం వేసినప్పుడు, ఆ ధూపంలో అన్యాగ్ని పట్టుకొచ్చి ఇన్స్టెంట్ అగ్గి పట్టుకొచ్చి ధూపం వేస్తే దేవుని కోపం రగులుకొని అహరోను బిడ్డలు తగలబడిపోయారు. కాలి బూడిదైపోయారు, ఒళ్ళంతా కాలి బూడిదైపోయారు దైవ కోపానికి. వెంటనే ఈ వార్త అహరోనుకు తెలిసింది. అహరోను, నీ బిడ్డలు ఎవరి బిడ్డలు అర్పణ అర్పిస్తూ ఉండగా, దేవుని దగ్గర బలియాగం తీసుకెళ్తూ ఉండగా అన్యాగిని పట్టుకెళ్ళినందుకు దేవుని కోపం రగులుకున్నందుకు నీ బిడ్డలు కాలి బూడిదైపోయారు, వాళ్ళ శవాలు బుగ్గైపోయినాయి అంటే, వెంటనే నేను మోసే చేతులు ఎత్తి పట్టుకోలేదా, నేను మోసేకి సేవకు రమ్మని చెప్పలేదా, నేను మోసేకి అన్నయ్య తమ్ముడిని కాదా, ఇంత పరిచయం నేను చేయలేదా, నా కర్ర పుష్పించలేదా, మోసే లేనప్పుడు నేను నడిపించలేదా, నా కొడుకులు క్షమించమని అహరోను ప్రభు విమర్శించలేదు. బైబిల్ రాయబడింది. ఆ మాట వినగానే అహరోను మౌనముగా ఉండగా. ఆమేన్. కన్న బిడ్డలు కళ్ళ ముందే కాలి బూడిదైపోయిన వార్త వినగానే అహరోను మౌనముగా ఉండను అని సంఖ్యాకాండములో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ రోజున దైవ సంకల్పానికి మౌనాన్ని దాల్చేవారు కావాలి, దేవుని చిత్తానికి తల వంచేవారు కావాలి. ప్రభువు సంకల్పం అది మరణమైన జీవమైన ఇది నీ చేతమే చెప్పేవారు ప్రభువు కావాలి. అప్పుడే ఆశ్చర్యాలది ప్రభువు చేస్తాడు. విలియం కేరీ గారు మన దేశానికి వచ్చాడు, అనేక బాధలు పడ్డాడు. ఓ రోజున పిల్లడికి పాలు లేక భార్య చిక్కి శల్యమైపోయి ఇబ్బందులు పడుతున్నప్పుడు, పిల్లోడికి ఒంట్లో పరిస్థితులు బాగోలేక వైద్యం అందపోయినప్పుడు, ఆ పిల్లోడు చనిపోతే బెంగాల్లో ఎవరు శవాన్ని మోయడానికి ఇష్టపడకపోతే, గొయ్యి తవ్వడానికి ఇష్టపడకపోతే, విలియం కేరీయే ఆ తన కొడుకుని భుజం మీద వేసుకుని వెళ్ళి బెంగాల్లో, మన వెస్ట్ బెంగాల్ కలకత్తాలో గొయ్య తవ్వి ఆ బిడ్డను పాతి సమాధి చేసి, ఆయన సనుక్కోలేదు. నా కొడుకుని తీసుకెళ్ళిపోతావా, నా భార్య చచ్చిపోయే పరిస్థితులు ఉంటుందా, నేను సేవకు వస్తే ఇంగ్లాండ్ నుండి వస్తే ఇదే నన్ను చేసిందని విమర్శించలేదు. దైవ సంకల్పాన్ని తల వంచి సమాధి చేసి వచ్చాడు కాబట్టి బైబుల్ గ్రంథాన్ని మన చేతికి అప్పగించగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరము కూడా మరణ వస్తువులో మరణం తథ్యమని తెలిసినప్పుడు కూడా ఈ మరణంలో కూడా మనందరం ఏం చేయాలి, దేవుని సంకల్పానికి లోబడి వారం కావాలి. ఆమేన్. ఒకటవదిగా మనందరం కూడా ధైర్యముగా బ్రతకాలి. 2, ఏ పరిస్థితులు దాపరించినా మనందరము కూడా దేవుని సంకల్పానికి లోబడే వారం కావాలి. మరలా చెబుతామని మనందరం కూడా, మనం బతికినను మనము చనిపోయినను మనందరమును ప్రభువు వారమై ఉన్నాం. ఆమేన్ చెబుతామండి ఒకసారి. హల్లెలూయా. ఆమేన్. మనం బతికినను చనిపోయినను ఏది ఏమైనా మనందరము కూడా ప్రభువుతోనే ఉండాలి. ప్రభువు సంబంధం మన స్వాస్థ్యం, మన జీవితంలో ఆనందం, మన సంతోషం,
మన తలెత్తువాడు, మన కోట ప్రాకారం ఎత్తైన శిఖరమంతా కూడా ఆ మహాదేవుడని విశ్వసించగలగాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా మరొక మాట ఉందండి. 3వ మాట, 4 మాట చెప్పి ముగిస్తాను నేను. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో వచనం 13 అండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో వచనం 13. ధైర్యముగా జీవించాలి, దేవుని సంకల్పానికి లోబడి జీవించాలి. శ్రమ నొందిన తన జనుల యందు, శ్రమ పొందిన తన ప్రజల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము. భూమి సంతోషించుము. పర్వతములారా ఆనందధ్వని చేయండి. చదవండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచిపోయాడు. ఒకవేళ షారోన్ గారి భర్త గాని, షారోన్ గారి తమ్ముడు గాని, అమ్మ గాని, అక్కలు గాని మమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశాడు, మా సోదరిని తీసుకెళ్లిపోయాడు, మేము ఎలాగ దిగులు పడుతున్నామని మీరు అనుకుంటూ ఉంటే, ప్రభు విడిచిపెట్టని మీరు బాధపడుతూ ఉంటే, నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, దేవుడు మనల్ని మర్చిపోయాడని బాధపడుతున్న పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మర్చిపోతుందా? వారైనా మరచుదురు గాని, తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందా? నేను నిన్ను నేనైతే మరువను, కుటుంబాన్ని మరువనే. ఆమేన్. విడవబడ్డారు, కోల్పోయాం, గాయమయ్యింది, దెబ్బ తిన్నాం, మరలా ఆమె రాకపోవచ్చు, కానీ మనమే వెళ్ళామని చూడబోతున్నాం, మనమే వెళ్ళామని కలుసుకోబోతున్నాం. ఈ ప్రక్రియలో మీరు బాధపడి ఒకవేళ కుమిలిపోతూ ఉంటే, శ్రమలకు తట్టుకోలేక ప్రభువుని మీరు ఇబ్బంది పడి విమర్శిస్తూ ఉంటే, ప్రభు అంటాడు వాక్యంలో, స్త్రీ అయినా తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చిపోతుందేమో గాని నేను మాత్రం నిన్ను మరువను, విడవను. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు అనాథులు కారు. ఆ ఇద్దరు బిడ్డలు అనాథులు కారు. ఆమేన్. ఆ భర్త అనాథ కాడు. ఆమేన్. తమ్ముడు, ఆ అక్కలు, ఆ తల్లి, ఆ కుటుంబం అనాథ కారు. ఆమేన్. దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. స్తోత్రం. దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. వారి ఆయన జాలి పడుతున్నాడు. ఆయన శ్రమ పొందిన ఈ కుటుంబాన్ని, బాధ పొందిన ఈ కుటుంబాన్ని, దెబ్బతిన్న ఈ కుటుంబాన్ని నా దేవుడు మరిచే దేవుడు కాడని వాగ్దానం చేస్తున్నాడు. ఒకటవదిగా ధైర్యాన్ని కుటుంబానికి రావాలని మనం ప్రార్థించాలి. రెండవదిగా ఈ కుటుంబం ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సంకల్పానికి లోబడాలి. మూడవదిగా వాక్యం మాట్లాడుతుంది, ఈ కుటుంబం దేవుని సంరక్షణలో ఉండి తీరాలి, దేవుని కాపుదలనే ఉండి తీరాలి. ప్రభు హస్తం కుటుంబానికి తోడుగా ఉంటుంది. ప్రభువు ఎవరైతే బాధపడతారో వారి పక్షం ఆయన యుద్ధం చేసే దేవుడు. ఆయన బలవంతుల పక్షం ఉండే దేవుడు కాడండి. ఆయన బలహీనుల పక్షాన, బాధితుల పక్షాన, విధవరాండ్ర పక్షాన, తల్లి తండ్రి లేని పక్షాన యుద్ధములు చేసేవాడు, న్యాయం తీర్చేవాడు. ఈ రోజున వాక్యం మాట్లాడుతుంది. మూడవదిగా ఈ కుటుంబానికి సంరక్షణ కావాలి. శ్రమ పొందిన ఈ కుటుంబానికి ఒక ధైర్యం కావాలి, జాలి కావాలి. జాలి కావాలి అంటే ఎవరో పెద్దోళ్ళు వచ్చి నేను వచ్చానండి ఏదో మాటలు చెబుతాను, మరొక చెబుతాడు కంటి తుడుపు మాటలు, ఏదో వెక్కి ఏడ్చి వెళ్ళిపోయే మాటలు కాదండి. జీవితకాలం ఈ కుటుంబం దేవుని జాలిలో జీవించాలి. శ్రమలో ఉన్న ఈ కుటుంబానికి జాలి కావాలి. ఆ జాలి మహాదేవుడిదై ఉండాలి. ఆయన జాలి పడ్డాడంటే తప్పకుండా ఆ తరతరాలను నా ప్రభువు కాపాడే దేవుడిగా ఉండబోతున్నాడు. ఎలాంటి జాలి అంటే తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుంది, కానీ ప్రభు విడిచిపెట్టాడు. దివిసీమ తుఫాన్ వచ్చింది, అప్పటికి పుట్టలేదు. దివిసీమ తుఫాన్ వచ్చింది. పేపర్లో, మనం టీవీల్లోన, గూగుల్లో మనకు దివిసీమ, ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ టైంలో దివిసీమ తుఫాన్ వచ్చింది. చాలామంది కొట్టుకుపోయారట. ఆ దివిసీమ తుఫాను హోరులో ఆ రోజున ఒక తల్లి ఒక బిడ్డను పట్టుకొని చంకన పెట్టుకుంటే ఆ తల్లి కూడా కొట్టుకుపోతుంది. ఆ వరదల్లో కొట్టుకుపోతూ ఉంటే ఒక చెట్టు కొమ్మ పట్టుకొని వేలబడింది. ఒక పక్క బిడ్డ, ఒక పక్క చెట్టు కొమ్మని పట్టుకుంది. ఆ తుఫాను ఉధృత ఎక్కువైపోతుంటే వేల మంది చనిపోయారు ఆ రోజు ఆ తుఫానులో, మన ఆంధ్ర రాష్ట్రంలో. ఆ పరిస్థితుల్లో ఒక పక్క చెట్టు కొమ్మ పట్టుకుంది, ఒక పక్క బిడ్డను పట్టుకుంది. బిడ్డ ఏడుస్తుంది, చెట్టు కొమ్మ పట్టుకొని ఎక్కువసేపు ఉండలేకపోయింది. ఆఖరికి బిడ్డను చేతులతో వదిలేసి 2 చేతులతో చెట్టు కొమ్మని పట్టుకొని తన్ను తాను కాపాడుకుంది. బిడ్డను నీటిలో వదిలేసుకుంది. తల్లైనా
తన బిడ్డను మరిచిపోతుందేమో గాని నిన్ను సృష్టించిన వాడు నిన్ను మరువనే మరవడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నిన్ను విడవనే విడవడు. Yes. మీరు జాలిపడే దేవుడు ఆయన, కరుణ చూపే దేవుడు ఆయన, కృపా కటాక్షాలను పంపించి నీ కన్నీళ్లను తుడచి నీ ఎంగలాపును నాట్యంగా చేయబోతున్నాడు. నీ గోనె బట్టను విడిపించి నీ జీవితంలో సంతోష బట్టలను ధరింపజేయబోతున్నాడు. ఆయన ఒక్కడే ఈ ఆశ్చర్యానికి పునాదులు వేయబోతున్నాడు. ధైర్యముగా జీవిద్దాం. 2, వినయముగా జీవిద్దాం. 3, ఆయన సంరక్షణలు ఆయన చేతి క్రింద అణిగిమణిగి ఉండగలుగుదాం. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా, ఆఖరి మాటతో ముగిస్తాను. కొరింథీ 2వ పత్రికలో 7వ అధ్యాయములో, కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయంలో వచనం 5 అండి. వచనం 5. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. శరీరమునకు విశ్రాంతి లేదట. ఎటుపోయినను శ్రమ పడుతున్నా, ఎటుపోయినా శ్రమలే కలిగెను. వెలుపట పోరాటములు, వెలుపల పోరాటం, లోపట భయములుండే. చాలండి. వెలుపల పోరాటం, లోపల. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, జోబు నిండా డబ్బులు, ఒంట్లో ఆరోగ్యం కాదు. క్రైస్తవ జీవితం అంటే వెలుపల పోరాటం, లోపల భయం. పిల్లారా, వెలుపల పోరాటం ఉంది, లోపల భయం ఉంది. ఇలాంటి భయములో ఎటు పోయినా ఇరికించబడ్డారు, శ్రమించబడ్డారు, బాధలు పడ్డారు. ఈ రోజున షారోను కుటుంబం కూడా బాధలో ఉంటే, వెలుపల పోరాటం ఉంటే, లోపల భయం దుఃఖం ఉంటే, అక్కడ రాయబడింది పోరాటములతోనే బతుకు అంతం కాలేదు, ఇరికించబడి వారు చనిపోలేదు. ఆ కింద రాయబడింది, చదువుదామండి. కింద రాయబడింది స్పీడ్గా. అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఇరికించబడ్డారు, పరీక్షించబడ్డారు, వెలుపల పోరాటం వచ్చింది, లోపల భయం కలిగింది, మార్గమే లేదు, గమ్యమే లేదు. అయినప్పటికీ కూడా దీనులను ఆదరించే దేవుడు. ఆమేన్. తీతు రాక వలన నన్ను ఆదరించినాడు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. 1 ధైర్యం కావాలి, 2 వినయం కావాలి, 3 ప్రభువు సంరక్షణ కావాలి, 4 దేవుని ఆదరణ ఈ కుటుంబానికి కావాలి. దేవుడే ఈ కుటుంబాన్ని ఆదరించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్. ఈ హల్లెలూయా. కూడికతో మనం వెళ్ళిపోతాం. బంధువులు వెళ్ళిపోతారు రాత్రికో రేపు ఉదయానికో. కానీ ఆ భర్త బిడ్డలకు, ఆ తల్లి తమ్ముడు అక్కలకు దేవుని ఆదరణ అవశ్యం. పిల్లారా, దేవుడే ఆదరించాలి. ఆయన ఆదరిస్తేనే వారు ధైర్యపరచబడతారు. అదే అధ్యాయంలో వచనం 11 అండి. 7:11 మంచి మాట రాయబడింది. 7:11 అండి. 7:11. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము. చాలండి. ఏమండి ఈ దుఃఖము ఎవరు చెప్పండి? ఆమె అనుకోను, ఆయన జారిపోయో, ఎవరు హిట్ చేసో, ఎవరో తాకో, లేక ఆ కాలగమనం మింగేసిందో, లేకపోతే అలా టైం అయిపోయిందని అనకూడదు. మనం దేవుని చిత్త ప్రకారమే ఈ దుఃఖం కలిగింది. చెప్పండి ఒకసారి, ఆమె చెబుతామండి. దేవుని చిత్త ప్రకారమే ఈ గాయం కలిగింది. మరలా ఆయనే నిన్ను ఆదరించబోతున్నాడు. స్తోత్రం. గాయములు కట్టబోతున్నాడు. ఆమేన్. ధైర్యపరచబడబోతున్నాడు. మరలా ఆయనే నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. గ్లోరీ. దేవుని చిత్త ప్రకారం ఈ దెబ్బ తగిలింది, కానీ ఆ దెబ్బను మరలా దేవుడు మాన్పబోతున్నాడు. ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన చేయబోతున్నాడు. రోమాపత్రికతో ముగించుకుందాం. 8:35 అండి. రోమా 8:35తో ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 35 అండి. రోమాపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేవాడెవడు? 1 శ్రమ, బాధ, హింస, కరవు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గమైన. ఆమేన్. ఆమేన్. 7 రాశాడు. కరువు, హింస, ఉపద్రవం, వస్త్రహీనత అని 7 రాస్తూ వచనం 39 అంటాడు. వచనం 39 అక్కడే 39 అంటాడు. మరలా ఉన్నవైనా, రాబోవైనా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన ఏదైనా షారోను గారి కుటుంబాన్ని యేసు క్రీస్తు ప్రేమలో నుండి ఎవరు ఎడబాపలేరు. ఆమేన్. ఆమేన్. ఉపద్రవమే గాని, వస్త్రహీనతే గాని, అకాల మరణం గాని,
ఆకస్మిక గాయం గాని ఏది ఏమైనా స్తోత్రం. ఈ భయంకర పరిస్థితుల్లో ఈ కుటుంబాన్ని ఎవరు దేవునికి దూరం చేయలేరు. బంధువులు అంటారు, అమ్మ ఎలాగైందా, ఓహో ఎలాగైందా, ఏమయ్యాడు మీ దేవుడిని నిందలు బాధలు పెట్టిన ఒకవేళ దయచేసి మీరు బాధపడకండి. దేవుడు మీ పక్షమున చలించబోతున్నాడు, మీ పక్షమైన లేవబోతున్నాడు. దేవుని ప్రేమలో మీరు ఇమర్చబడాలి, అమర్చబడాలి. మీరు ఎడబాటు కాకూడదు, మీరు దూరంగా జరగొద్దు. ఈ గాయాన్ని బట్టి ఇంకా మీరు పుంజుకొని, ఈ దెబ్బను బట్టి మరలా మీరు మేల్కొని ప్రభు ప్రేమకు పాత్రులై ఇంకా మీరు ముందుకు సాగితే ఏది ఏమైనా ఎన్ని బాధలు వచ్చినా నా ప్రభువు తప్పకుండా అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృపలో ఉండడానికి అందరం ముందుకు సాగాలి. మరలా చెప్తున్నాను, మనం బ్రతికినను, మనము చనిపోయినను, ఆమేన్, ఆమేన్. మనందరమును ప్రభువు వారం కావాలి. ఆ ఆమేన్. కృప నాకు ఇవ్వండి దేవుని. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే స్తోత్రం. ఒక హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత వారు నడిపిస్తారు. ఆదరణ కొరకై ఒక 2 నిమిషాలండి. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రభువుని సేవిద్దాం, ప్రభువుని కీర్తిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామాన్ని ఒక్కసారి కనపరుద్దాం. అందరూ చెబుదామంటే కూర్చున్న వెనక వారు, బంధువులు, నిలవరులు ఈ సందేశం ఉంటున్నారు. మనం బ్రతికినను, మనము చనిపోయినను, మనందరమును ప్రభువు వారమై ఉండాలి. ఆమేన్. మరణమైన మనల్ని దేవుని ప్రేమకు సేవకు మనల్ని ఏ మాత్రం కూడా ఎడబాటు చేయనివద్దు. ఈ గాయం తీరనిదే, ఈ దుఃఖం మాన్పలేనిదే, అయినప్పటికీ దేవుడికి సమస్తం సాధ్యం. స్తోత్రం. ఓదార్చుడి, ఓదార్చుడి, నా తండ్రిని ఓదార్చుడిని యెషయా 40లో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నా దేవుని ఓదార్పు ఈరోజు నీ కుటుంబం మీదకు రాబోతూ ఉంది. గొప్ప ఓదార్పు, గొప్ప ఆదరణ, దివ్య ఆదరణ, తిరుగులేని ధైర్యాన్ని దేవుడి కుటుంబానికి ఇవ్వాలి అంటే వాక్యం మాట్లాడుతుంది. మనందరము కూడా ప్రభు కోసం జీవించాలి, మనము ధైర్యవంతులం కావాలి. 2, మరణం సంక్రమిస్తుందని, మరణం అందరికీ తథ్యమని, అలాంటప్పుడు కూడా హేబేలు మొదలుకొని యేసు వరకు, యేసన్న గారి వరకు భయంకరమైన మరణం కూడా వారు వెళ్ళి మరణించినారని ఆ పరిస్థితులకు వస్తే మనము కూడా ప్రభు సంకల్పానికి లోబడి తీరాలి అని, లోబడే బ్రతకాలి అని ఒక తీర్మానంతో ముందుకెళ్దాం, ఒక సమర్పణతో ముందుకెళ్దాం. అంతేకాదు వాక్యాలు రాయబడినట్లుగా ఏది ఏమైనా ఆయన సంరక్షణలో ఉందాం. ఆయన జాలి పడుతున్నాడు. స్త్రీ మర్చిపోద్దేమో, నువ్వు విడవబడ్డావేమో, నీవు ఒకవేళ దిగదార్చబడ్డావేమో, ఈ గాయం వలన ప్రభు నన్ను మర్చిపోయి అనుకుంటున్నావేమో, భయపడొద్దు. నా ప్రభు నిన్ను మరవలేదు, విడవలేదు. తన అస్తములను చెక్కుకొని ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు, చంకన మోయేవాడు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆఖరిదిగా వాక్యం మాట్లాడుతుంది, మనందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే, ఈ ఆశ్చర్యం జరగాలి అంటే మనందరం కూడా ఈ కష్టం, ఈ బాధ ప్రభువు సంకల్పంలో భాగమే అని, ఎటు పోయినా, ఇరికించబడిన, మనం పరీక్షించబడిన, గాయాల పాలైనా ఇంకా మన దేవుడు మనల్ని తప్పకుండా ఆదరిస్తాడు అని తీతు రాక ద్వారా, ఈ కూడిక ద్వారా, ఈ సభ ద్వారా, ఈ ఆదరణ సమావేశము ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరణ కలుగు చేస్తున్నాడని నమ్మి అందరం ఒకసారి చేతులు 2 పైకెత్తి దైవాదరణ కొరకే, గొప్ప ధైర్యం కొరకే, షారోన్ గారి కుటుంబం కొరకు, ఈ ప్రాంతంలో ప్రజల మార్పులకు ప్రభు ఇచ్చే ధైర్యం కొరకు ఒక్కసారి 2 చేతుల పైకెత్తి అందరూ ప్రభుని కనపరుద్దాం. నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ప్రభు సంకల్పంలో భాగమే నమ్ముదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ ఏమవుదునో, నేనేమవుదునో, ఏమవుదునో,
నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో ఏమవుతునో నేనేమవుతునో